ఈసారి ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతంలో ఏ పార్టీకి ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ఒకటి, మెజారిటీ కన్నా ముఖ్యంగా మనం గతంలో ఎవరు ఏం చేశారనేది మాట్లాడుకోవాలి. గతంలో 2004 నుంచి ఇప్పుడు మొన్న జరిగిన 2019 ఎన్నికల వరకు ప్రతి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి రాయలసీమ ప్రజలు మెజారిటీ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే ప్రధానంగా రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు ఒకే మాట చెప్పేవాళ్ళు, మేము రాయలసీమ బిడ్డలం, మేము రాయలసీమకు న్యాయం చేస్తామంటే మా రాయలసీమ వాళ్ళు ఏమనుకున్నారు, ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మా రాయలసీమ అంటున్నాడు, రాయలసీమకి ఏమన్నా చేస్తారేమో అనే ఉద్దేశంతో మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి మెజారిటీ ఇవ్వడం జరిగింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 8 లోక్సభ స్థానాలకు 8 లోక్సభ స్థానాలు 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెట్టాం. అదేవిధంగా 52 నియోజకవర్గాల్లో 49 నియోజకవర్గాలు జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెట్టడం జరిగింది మా రాయలసీమ ప్రజలు. ఎందుకంటే అభివృద్ధి చేస్తాడు అని భావించి ఆ రోజు వాళ్ళ మాటలు నమ్మి, వాళ్ళు రగిల్చిన సెంటిమెంట్ నమ్మి మన రాయలసీమ వాడు మనకు న్యాయం చేస్తాడని ఆ రోజు మేమందరం ఓట్లేయడం జరిగిందండి. ఓట్లేయడం జరిగిన తర్వాత మమ్మల్ని దగా చేశారు. దగా చేశాడని ఎందుకంటూ ఉన్నామంటే గతంలో మేము మెజారిటీ ఇవ్వకపోయినా కానీ గత పాలకులు ఏం చేశారు, మేము అంత మెజారిటీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అనేది మన రాయలసీమ ప్రజలు ప్రతి ఒక్కరూ యువత ముఖ్యంగా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. రాయలసీమ ప్రాంతానికి జగన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదంటారా మీరు? ఒకటి, అభివృద్ధి ఏమీ లేదు అంటే మనం కంపేర్ చేసుకోవాలి ఎప్పుడు కానీ. గత పాలకులు ఏం చేశారు, ఈయన ఏం చేశాడు, గత పాలకులకు మనం ఏమి ఇచ్చాం, ఈ పాలకుడికి మనం ఏమి ఇచ్చాం, గతంలో పాలకులు ఏ విధంగా చేశారు, ఈయన ఏ విధంగా చేశాడు అనేది మనం చూడాల్సిన బాధ్యత ఉంది. నిష్పక్షపాతంగా ఒకసారి మనం ఆలోచిస్తే రాయలసీమలో 2004 కావచ్చు, 2009 కావచ్చు, 2014 కావచ్చు, 2019 అంటే 4 ఎలక్షన్లో రాజశేఖర్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మన రాయలసీమ ప్రజలు మెజారిటీ ఇచ్చారు. వాళ్ళు మన ప్రాంతంలో ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేశారు చెప్పే దమ్ముందా? ఈ రోజుటి వరకు చెప్పలేరు. కానీ చంద్రబాబు నాయుడు గారిని మనం 2014లో ఓడించిన, ఈవెన్ కర్నూలు జిల్లాలో 3 స్థానాలే ఇచ్చాం, కడపలో 1 స్థానమే ఇచ్చాం, అదేవిధంగా చిత్తూరులో అయితే 6 స్థానాలే ఇచ్చాం, ఒక అనంతపురంలో మాత్రమే మెజారిటీ. కానీ ఆయన మనకు అభివృద్ధి చేశాడు. ఏ విధంగా ఈ మాట నేను చెప్తూ ఉన్నానంటే గతంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చు పెట్టారు ఒక్కసారి చూద్దాం. తెలుగుదేశం పార్టీ 12,441 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 2014 నుంచి 19 వరకు ఖర్చు పెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెట్టారంటే ఈ 5 ఏళ్లలో కేవలం 2011 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు. మనం రాయలసీమలో మెజారిటీ ఇవ్వకపోయినా కానీ మన ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 12,000 కోట్లు ఖర్చు పెడితే మనం మెజారిటీ ఇచ్చి క్లీన్ స్వీప్ గా అతనికి మొత్తం ఎత్తుకొని పెడితే జగన్మోహన్ రెడ్డి కేవలం 2,000 కోట్లు ఖర్చు పెట్టాడంటే అది మన సీమకు చేసిన ద్రోహం కాదా? ఆలోచించండి రాయలసీమలోని రైతులారా. ఇంకొకటి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం చేస్తే రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వచ్చు, రాయలసీమను సస్యశ్యామలం చేయొచ్చని ఆ రోజు అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం కావచ్చు. అదేవిధంగా ముఖ్యంగా గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తే రాయలసీమ దాహర్తిని తీర్చొచ్చని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పూర్తి చేయలేదు? దానికి సమాధానం చెప్పమనండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 102 ప్రాజెక్టులు ప్రీ క్లోజర్ ఎందుకు చేశారు? దానికి సమాధానం చెప్పమనండి. అదేవిధంగా రాయలసీమలో ముఖ్యంగా కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లాలో కనీసం పింఛా నది పైన అక్కడుండే ఆనకట్టని కనీసం మెయింటైన్ చేయలేక కొట్టుకోబోయాయి. దాన్ని ఈ రోజు వరకు పట్టించుకోలేదు. అదేవిధంగా అన్నమయ్య డ్యామ్ కొట్టుకోబోయాయి. దాని గురించి అక్కడ ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. దానివల్ల 6,000 కోట్ల నష్టం. దాని గురించి ఇప్పటి వరకు స్పందించలేదు ఎవరు? ఈ ముఖ్యమంత్రి తన సొంత జిల్లాలో జరిగితే. దాన్ని ఆలోచించే మనం వాళ్ళకే కదా మెజారిటీ ఇస్తున్నాం. తెలుగుదేశంకి ప్రతిసారి 1 స్థానమే కదా ఇచ్చింది. 9 స్థానాలు ఇస్తూ ఉంటే వాళ్ళు ఏంది గాలి కొదిలేశారు. ఈ రోజు గతంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎన్టీ రామారావు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఏం చేశారు ఇరిగేషన్ కి? మొదటగా మనం గుండెలపై చేసుకొని చెప్తే మొదటిసారి రాయలసీమకు తెలుగు గంగ ద్వారా నీళ్ళు ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా జలయజ్ఞం పేరిట అది ధనయజ్ఞంగా మారిందని ఆరోపణలు ఉన్నాయి. గతంలో 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టిన ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గాలి కొదిలేశారు? గతంలో తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 వరకు కర్నూలు జిల్లాలో మచ్చిమరి ఎత్తిపోతల పథకం కావచ్చు, సిద్ధాపురం ఎత్తిపోతల పథకం కావచ్చు, ఇవన్నీ కంప్లీట్ చేశాయి. ఈ రోజు ఆవుకు టన్నల్ కావచ్చు, గండుకోట రిజర్వాయర్ కావచ్చు, గాలేరు నగరి సుజల స్రవంతి కావచ్చు, అదేవిధంగా తెలుగు గంగ ఆయకట్ట విస్తీర్ణం కావచ్చు, కుప్పం బ్రాంచ్ కాలువ కావచ్చు, అడవిపల్లి రిజర్వాయర్ కావచ్చు, చిప్పల్లి స్టోరేజ్ ట్యాంక్ కావచ్చు, అదేవిధంగా ఆంధ్రనివాస్ సుజల స్రవంతి కావచ్చు, సోమశీల స్వర్ణమంకి లింక్ కెనాల్ కావచ్చు, మల్లెమడుగు రిజర్వాయర్ కావచ్చు, వేణుగోపాల్ నగర్ రిజర్వాయర్ కావచ్చు, శ్రీ బాలాజీ రిజర్వాయర్ కావచ్చు, మారాల్ రిజర్వాయర్ కావచ్చు, చెర్లోపల్లి రిజర్వాయర్ కావచ్చు, మడకసెర బ్రాంచ్ కాలువ కావచ్చు, అదేవిధంగా గుంతకల్లి బ్రాంచ్ కెనాల్ కావచ్చు, జీడిపల్లి పేరూరు బ్రాంచ్ కెనాల్ కావచ్చు, బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ కావచ్చు, పులికమ్మ లిఫ్ట్ కావచ్చు, పులకొర్తి లిఫ్ట్ కావచ్చు, గుండ్రేవుల కావచ్చు, వేదవతి లిఫ్ట్ కావచ్చు, వీటన్నిటిలో కనీసం ఈ ప్రాజెక్టులన్నింటిలో కనీసం మెయింటెనెన్స్ చేయలేకపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అవుటి పనుల్ని కొన్ని తెలుగుదేశం హయాంలో 80% 90% కంప్లీట్ అయిన ప్రాజెక్టులు
ప్రాజెక్టులను కూడా కంప్లీట్ చేయలేకపోయింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఈ విధంగా మన ఇరిగేషన్ ప్రాజెక్టుని నాశనం చేసేశాడు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో మన రైతుల కోసం, రాయలసీమ రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఇవ్వడమే కాకుండా డ్రిప్ ఇచ్చాడు. ఆ డ్రిప్ పైన 90% సబ్సిడీ ఇచ్చాడు. దాని విధంగా మన రాయలసీమలో ఎంతో మంది రైతుల జీవితాలు బాగుపడ్డాయి. అదేవిధంగా ఒక రాయలసీమను ఒక ఉద్యానవనం హబ్గా తయారు చేయాలని ఆ రోజు మనం మెజారిటీ ఇవ్వకపోయినా కానీ మన రైతులకు అందరికీ డ్రిప్ ఇచ్చాడు. మీరు పంటలు పండించండి, ఆ పంటలు మేము ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేస్తామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మన సీమ బిడ్డ అయిన జగన్మోహన్ రెడ్డి గారు డ్రిప్ పైన సబ్సిడీ ఎందుకు ఎత్తేసాడు? డ్రిప్ ఈ రోజు కనీసం ఎవరికి ఎందుకు ఇవ్వలేదు? ఒక్కసారి ఆలోచించండి రాయలసీమ ప్రజలారా, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన మోసం చేశారు. అదేవిధంగా మనం ఇంకా మాట్లాడుకుంటూ పోతే అభివృద్ధి గురించి ఎవరేం చేశారు? ఇరిగేషన్ ప్రకారంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మనకు ద్రోహం చేశారు. అది క్లారిటీ కనబడుతూ ఉంది స్టాటిస్టిక్స్లో. మనం ఇంత మెజారిటీ ఇచ్చినా మనల్ని పట్టించుకోలేదు. అది ఎందుకోసమో ఆయన విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం. జగన్ సీఎం అయ్యాక రాయలసీమ యువతను ఎంత మేరకు అభివృద్ధి చేశారు, వారిని ఆదుకున్నారు. ఉద్యోగాల పరంగా కావచ్చు, ఉపాధి హామీ ఇవ్వడం వల్ల కావచ్చు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమను నేను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా, యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈ రోజు ఏం చేశారు? రాయలసీమలోనే ఉండే యువత మనం సీమ బిడ్డలం అని చెప్పి మీసాలు తిప్పి డైలాగులు చెప్పుకుంటూ తొడలు కొట్టుకోవడం ఇలాంటివి కాదు. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిద్దాం. మన రాయలసీమకు ఎవరు న్యాయం చేశారు? ఒక్కసారి నిస్వార్థంగా గుండెల పైన చేపెట్టుకొని ఆలోచిద్దాం. ఎందుకంటే మనకు ఒక్కరోజు భోజనం పెడితేనే విశ్వాసంతో ఉండాలంటారు. అలాంటిది మనకి ఎవరు ఉపాధి కల్పించారో, మన సీమకి ఎవరు న్యాయం చేశారు ఇన్నేళ్లలో అనేది ఒక్కసారి ఆలోచిద్దాం. ఇప్పుడు నేను జిల్లాల వారీగా అభివృద్ధి చెప్తానండి. తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు. నేను ఇప్పుడు చెప్పేది తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఇవ్వాల రాయలసీమలో. కానీ తెలుగుదేశం పార్టీ ఏం చేసింది తెలుసా? అనంతపురం జిల్లాలో తీసుకుంటే భారతదేశంలోనే అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అయిన కియాన్ తీసుకొని వచ్చింది. అదేవిధంగా అనంతపురం హిందూపురం కలిపి అహుడా అనంతపురం హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి అహుడా ఏర్పాటు చేసింది. అదేవిధంగా 3609 కోట్లతో సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది ఎక్కడ? మన అనంతపురం జిల్లాలో. అదేవిధంగా 15,191 కోట్లతో విండ్ ఎనర్జీ ప్రాజెక్టులను స్టార్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ. మనం మెజారిటీ ఇవ్వకపోయినా మన సీమలో. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ తీసుకొని వచ్చారు. అదేవిధంగా నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ఈ సంస్థను తీసుకొని వచ్చారు. ఇవి రెండు తెలుగుదేశం పార్టీ తీసుకొని వచ్చింది. ఇదే కాకుండా మన అనంతపురం జిల్లాలో వర్షపాతం తక్కువ. అలాంటిది జిల్లాలో 1,00,000 పంట కాలువలు త్రవ్వకం చేశారు. అదేవిధంగా మన జిల్లాను ఒక ఉద్యానవనం హబ్గా మార్చారు. ఏ విధంగా అంటే బిందు సేద్యాన్ని పెంచడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సహకరించారు. అదేవిధంగా 557 కోట్లతో 1856 కిలోమీటర్ల రోడ్లు వేశారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాకి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా, అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం 12 స్థానాలు గెలిచారు కదా. చంద్రబాబు నాయుడు గారి కంటే ఏం ఎక్కువ చేశాడు ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు న్యాయంగా. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? శ్రీ సిటీని డెవలప్ చేశారు. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అని చెప్పి రేణుగుంట దగ్గర అనేక కంపెనీలు, సెల్కాన్, కార్బన్, డిక్సాన్, టీసీఎల్, అదేవిధంగా ఈ విధంగా అనేక కంపెనీలు, ఎలక్ట్రానిక్ కంపెనీలు తీసుకొని వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడికి? చిత్తూరు జిల్లాకి. అదేవిధంగా జిల్లాలో హాంద్రీ నీవా జలాలను తీసుకొని వచ్చాడు. అదేవిధంగా పేదలకు 74,908 ఇల్లు కట్టించాడు చిత్తూరు జిల్లాలో. ఇవే కాకుండా చిన్న తరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈల ద్వారా 60,000 మందికి ఉపాధి కల్పించాడు. అదేవిధంగా ఐఐటి, ఐజార్, ఐసిటి, ఐఐడిటి లాంటి ప్రపంచ ప్రఖ్యాతి సంస్థలను మన జిల్లాకు తీసుకొని వచ్చాడు. అదేవిధంగా టీసీఎల్, హీరో మోటార్స్, ఫాక్స్కాన్, ఇసుజు మోటార్స్ ఇలాంటివి తీసుకొని వచ్చాడు మన చిత్తూరు జిల్లాకి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా 54 భారీ మధ్య తరహా పరిశ్రమలు తీసుకొని వచ్చి 24,227 మందికి ఉపాధి కల్పించాడు. అదేవిధంగా తిరుపతిని 1,600 కోట్లతో ఒక స్మార్ట్ సిటీగా చేశాడు. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది. ఏంటి? ఆ రోజు మన మెజారిటీ కేవలం 6 స్థానాలే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇచ్చినా ఇంత చేశారు. 13 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చాం కదా. జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లాకి ఏం చేశారు? మన జిల్లా నుంచి అమర్ రాజా లాంటి కంపెనీలను తరింగొట్టాడు. ఒక్కసారి ఆలోచించండి రాయలసీమ ప్రజలారా. అదేవిధంగా కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా. తెలుగుదేశం పార్టీకి మనం ఒక్క స్థానం మించి 2004 నుంచి ఈ రోజు వరకు ఒక్క స్థానం మించి ఇవ్వలేదు. ఒక్కసారి ఆలోచించండి తెలుగుదేశం పార్టీ ఏం చేసింది? కడప జిల్లాకి ఒక్క స్థానమే ఇచ్చినా అంటే ఏళ్ల తరబడి నుంచి ఉన్న ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేసింది తెలుగుదేశం పార్టీ. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు, నేడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆ ఉక్కు కర్మాగారాన్ని కనీసం పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు శంకుస్థాపన చేశాడు కానీ కనీసం పట్టించుకోలేదు ఆ ఉక్కు కర్మాగారాన్ని. ఒకప్పుడు ఏమన్నాడు పాదయాత్రలో? ఉక్కు కర్మాగారం తెస్తా
కల్పిస్తా, కడప జిల్లాలో యువతకంతా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అన్నాడు. 5 ఏళ్లు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఎందుకు ఉక్కు కర్మాగారం పూర్తి చేయలేకపోయావు జగన్మోహన్ రెడ్డి అని కడప జిల్లా యువత నిన్ను అడుగుతూ ఉన్నారు. దీనికి సమాధానం కడప జిల్లా యువత ఒక్కసారి గుర్తు చేసుకొని ఆలోచించండి. అదేవిధంగా మన జిల్లాలో ముఖ్యంగా ముస్లిం సోదరులు ఎక్కువ, అందుకని 27 కోట్లు పెట్టి హజ్ హౌస్ నిర్మించాడు ఎవరు? మన చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా 130 కోట్లతో ఒంటిమిట్ట రామాలయాన్ని అభివృద్ధి చేశారు భద్రాచలంకి దీటుగా. అదేవిధంగా గండికోట టూరిజం అభివృద్ధి చేశారు. ఏ విధంగా అంటే ఒకప్పుడు గ్రాండ్ కెన్యన్ అనేది అమెరికాలో ఉంది, అలాంటి విధంగా చూసేదనుకుంటుందని గండికోటను దాని స్థాయిలో ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరు? మన చంద్రబాబు నాయుడు గారు. మన జిల్లా నుంచి ప్రపంచ టూరిజం తీసుకొని వచ్చాడు. అదేవిధంగా పాపాగ్ని నదిలో హై లెవెల్ వంతెన నిర్మించారు. అదేవిధంగా గండికోట ఉత్సవాలు నిర్వహణ చేశారు. పులివెందలకు కూడా సాగునీరిచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఆవుకు టెన్నెల్ ద్వారా గండికోట, మైలవరం, చిత్రావతి, పైడిపాలెం జలాశయాలకు నీళ్లు అందించారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది. కడప జిల్లాకి ఒక్క స్థానమే ఇచ్చినా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాకు వీళ్ళు మెజారిటీ ఇవ్వలేదే అని పక్కన పెట్టలా, అభివృద్ధి చేశాడు. అది చంద్రబాబు నాయుడు గారి తీరు. అదేవిధంగా కర్నూలు జిల్లాకు తీసుకుంటే మన చంద్రబాబు నాయుడు గారికి గతంలో 3 స్థానాలే ఇచ్చినా ఆయన ఏం చేశాడో ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. మచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పూర్తి చేశాడు. 120 కోట్లతో పులకర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్కుల్లో ఒకటైన సోలార్ పార్కుని మన కర్నూలులో పెట్టారు. అదేవిధంగా ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ 18 నెలల్లో పూర్తి చేశారు మన కర్నూలు జిల్లాలో. అదేవిధంగా IIIT ఉర్దూ యూనివర్సిటీలు మన కర్నూలు జిల్లాలో స్థాపించారు. అదేవిధంగా జైన్ ఇరిగేషన్ కావచ్చు. అదేవిధంగా 670 కోట్లతో ఒక మెగా సీడ్ పార్క్ స్టార్ట్ చేశారు మన కర్నూలు జిల్లాలో. అదేవిధంగా ఇండస్ట్రియల్ హబ్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా సిమెంట్ ఫ్యాక్టరీలు, అదేవిధంగా జైరాజ్ ఇస్పాట్ లిమిటెడ్ స్టీల్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేశారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు మనం 3 స్థానాలే ఇచ్చినా ఇవన్నీ అభివృద్ధి చేశారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారికి 14కి 14 స్థానాలు ఇచ్చాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఒక్కసారి ఆలోచించండి కర్నూలు జిల్లా యువత. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఇంత మెజారిటీ ఇస్తూ వస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రాంతానికి చేసిందేంటి? మనం ప్రతిసారి మనవాడు సీమ బిడ్డ అంటూ ఉన్నాడని మనం రెచ్చిపోయి మీసాలు తిప్పుకొని తొడలు కొట్టుకొని ఊహల్లో తేలుతూ వేస్తే ఏం జరిగింది? నాశనం చేశాడు ప్రాంతాన్ని. చంద్రబాబు నాయుడు గారికి మెజారిటీ ఇవ్వకపోయినా అభివృద్ధి చేశాడు. నా బాధ్యత, సీమ బిడ్డగా నాపై బాధ్యత ఉంది. సీమలో ప్రతి ఎకరాన్ని సస్యశ్యామలం చేయాలి. సస్యశ్యామలం చేయాలంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి. యుద్ధ ప్రాతిపదికన ఆ రోజు పరుగులు పెట్టించాడు ప్రాజెక్టులని. అదేవిధంగా కంపెనీలు తీసుకొని వచ్చి రాయలసీమలో వలసలకు చెక్ పెట్టడానికి ఆ రోజు శ్రీకారం చుట్టాడు. ఈ విధంగా మన ప్రాంతంలో ఎయిర్పోర్ట్లు కట్టించాడు. అదేవిధంగా మన ప్రాంతంలో పరిశ్రమలు తీసుకొని మన యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపించి మన రైతులకు డ్రిప్ ఇచ్చి అదేవిధంగా నీళ్ళు ఇచ్చి మన రైతులు మంచి పంటలు పండించే విధంగా తయారు చేశాడు. రాయలసీమని ఒక ఉద్యానవనం హబ్గా, ఒక ఎలక్ట్రానిక్ హబ్గా, ఒక ఆటోమొబైల్ హబ్గా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి సీమ బిడ్డ అని చెప్పే సీమ బిడ్డ 52 స్థానాలకు గాను 49 అసెంబ్లీ నియోజకవర్గాలు 8కి 8 పార్లమెంట్ స్థానాలు ఇస్తే మన రాయలసీమకు చేసిందేంటి ఆలోచించండి రాయలసీమ యువత. ఈ రోజు రాయలసీమకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో తెలుసా? రాయలసీమలో రైతులకు నీళ్లు ఇవ్వకుండా అదేవిధంగా డ్రిప్ పైన సబ్సిడీస్ డ్రిప్ తీసేసి ఈ రోజు రాయలసీమ రైతులు పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లే విధంగా చేశాడు. ఆ విధంగా వలసలు వెళ్తూ ఈ మధ్య పెనుగొండ దగ్గర మన రైతులు కొంతమంది బెంగళూరుకి పనికెళ్లేసి వస్తూ ఉంటే అక్కడ కొంతమంది యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగింది. అలాంటి వాళ్ళ చావులకు ఈ ముఖ్యమంత్రి కారణం కాదా? ఆలోచించండి రాయలసీమ యువత. అదేవిధంగా మన యువత ఈరోజు చిత్తూరు జిల్లాలో కావచ్చు, కడపలో కావచ్చు, కర్నూలు, అనంతపురం జిల్లాలో చదువుకున్న యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక ఈరోజు పక్క రాష్ట్రాలైన చెన్నై దగ్గరికి అదేవిధంగా బెంగళూరుకి, హైదరాబాద్కి వెళ్ళి అక్కడ పార్ట్ టైములు జాబులు చేసుకుంటూ ఎంత కష్టపడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి రాయలసీమ యువత. ఈరోజు సీమ బిడ్డ, నేను సీమ బిడ్డని అని మీసం తిప్పి డైలాగులు పాటలు రాయించుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి మనం అంత మెజారిటీ ఇస్తే మనకేం చేశాడు ఒక్కసారి ఆలోచించండి. మన సీమ అభివృద్ధి చెందాలంటే ఈ సీమ ద్రోహి పోవాలి. ఆలోచించండి. ఈరోజు పార్టీలు ముఖ్యం కాదు, వ్యక్తులు ముఖ్యం కాదు, ఎమోషన్స్ ముఖ్యం కాదు. మన ప్రాంతం అభివృద్ధి చెందాలి. మన ప్రాంతం అభివృద్ధి చెందితేనే మనకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తే నిలబడతాం, లేకంటే ఇంకా ఎన్ని రోజులు వలసలు వెళ్తాం. ఆలోచించండి. మనల్ని అభివృద్ధి చేసే నాయకుడికి మద్దతు ఇద్దాం, మనల్ని అభివృద్ధి చేసే నాయకుడిని గెలిపిద్దాం. ఇది బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత. కులం కూడబెడదు, గుణం గుర్తింపునిస్తుంది. ఈ రోజు కొంతమంది అనుకుంటూ ఉంటారు సీమలో నేను రెడ్డిని మా జగన్ రెడ్డి కొట్టేస్తా అని. ఈ జగన్ రెడ్డి ఎంతమంది రెడ్లు పొట్టగొట్టాడో తెలుసా పేద పల్లెల్లో? ఒక్కసారి ఆలోచించండి. కులం ముఖ్యం కాదు, రాష్ట్రం ముఖ్యం.
ప్రాంతాల అభివృద్ధి ముఖ్యం. ఆ అభివృద్ధి జరగాలంటే చంద్రన్న గెలవాలి. ఎందుకంటే ఆయన ఆ రోజు మనం ఓడించాం. ఒక్కసారి ఆలోచించండి, 2014లో మనం మెజారిటీ ఇవ్వకపోయినా కానీ మన సీమ కోసం ఎంత తప్పించాడో ఆ నాయకుడు ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించి గుర్తుపెట్టుకోవట్టండి. ఎందుకంటే మన సీమ బిడ్డ అన్న చెప్పిన సీమ బిడ్డ మన ప్రాంతానికి ఇరిగేషన్ ప్రాజెక్టులను గాలి కొదిలేశాడు, కంపెనీలను తరింగొట్టాడు. ఈరోజు అమర్ రాజా లాంటి కంపెనీలు ఎంతమందికి ఉపాధినిచ్చేటివి, అలాంటి కంపెనీలను తరింగొట్టాడు తన స్వార్థం కోసం. ఆలోచించండి రాయలసీమ యువత, కడప జిల్లా యువత. మీరు 2014 నుంచి 20 ఏళ్ళగా వాళ్ళకే మెజారిటీ ఇస్తూ ఉన్నారు కదా, క్లీన్ స్వీప్ ఇస్తూ ఉన్నారు కదా. ఒక్క ఉక్కు కర్మాగారం 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి అదే కుటుంబం నుంచి ఎందుకు కట్టలేకపోయారో ఒక్కసారి ఆలోచించండి కడప జిల్లా యువత. ఈ రోజు సీమ బిడ్డలం అని చెప్పే వీళ్ళు ఎందుకు ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేకపోయారో చెప్పండి. ఒకప్పుడు జలయజ్ఞం చేస్తా, సీమను సస్యశ్యామలం చేస్తా అన్న ఈ జగన్మోహన్ రెడ్డి కేవలం 2000 కోట్లే ఎందుకు ఖర్చు పెట్టాడో సమాధానం చెప్పమనండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఓడించిన 12,000 కోట్లు ఖర్చు పెట్టాడు. తనను ఓడించిన పులివెందలకు సైతం నీళ్ళిచ్చాడు. తనను ఓడించిన లింగాల మండలంలో కూడా రైతులకి సబ్సిడీ పైన డ్రిప్ ఇచ్చి అక్కడ అరటి పంటను ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే విధంగా తయారు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మన బిడ్డ అని గెలిపించిన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో ఒక్కసారి గుండెల పైన చేపెట్టుకొని ఆలోచించండి. సీమ గెలవాలంటే జగన్ పోవాలి. సీమ గెలవాలంటే ఈ జగన్ ద్రోహి పోతేనే సీమ బాగుపడుతుంది. ఇంకా ఈ గాలి మాటలు నమ్ముతూ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తే మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్నట్టు. ఆలోచించండి. రాష్ట్రం ముఖ్యం, రాయలసీమ అభివృద్ధి ముఖ్యం. రాయలసీమ ఒక ఎలక్ట్రానిక్ హబ్గా మారాలన్నా, ఒక ఉద్యానవనం హబ్గా మారాలన్నా, అదేవిధంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీగా మారాలన్నా, ఒక ఇండస్ట్రియల్ హబ్గా మారాలన్నా, రాయలసీమలో వలసలకు చెక్ పడాలన్నా, రాయలసీమలో ప్రతి ఎకరాకి నీళ్ళు వచ్చి సస్యశ్యామలం అవ్వాలంటే చంద్రబాబు గెలవాలి, జగన్ పోవాలి, రాష్ట్రం నిలబడాలి, రాయలసీమ నిలబడాలి. ఆలోచించండి ప్రతి ఒక్క రాయలసీమ యువత. ఈ రోజు మళ్ళీ ఆ గాలి మాటలు నమ్మితే మన భవిష్యత్తు గాలి కొట్టుకోబోతుంది. ఆలోచించండి. రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం, భావితరాల భవిష్యత్తు ముఖ్యం. ఆ భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించి అభివృద్ధి చేసే నాయకుడు కొట్టేస్తే మనం బాగుంటాం, మన భవిష్యత్ తరాలు బాగుంటాయి, సీమ బాగుపడుతుంది. ఆలోచించండి.